ఉత్కంఠ రేపుతోంది జూబ్లీ హిల్స్ బైపోల్. ఇప్పటికే రోడ్ షోలతో ముఖ్యమంత్రి రేవంత్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. జూబ్లీ హిల్స్ ప్రచారానికి కేసీఆర్ వస్తారంటూ గులాబీ నేతలు చెప్తున్న పరిస్థితి. మరో 4 రోజులు మాత్రమే ప్రచారానికి గడువు ఉంది. జూబ్లీ హిల్స్ బైపోల్ కేసీఆర్ వరుస రివ్యూలతో ఆయన బిజీగా ఉన్నారంటూ కూడా తెలుస్తోంది. ఎప్పటికప్పుడు సర్వే వివరాలు తెప్పించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని పార్టీ నేతలకు చెప్పినట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ అవసరమైతే తాను కూడా ప్రచారానికి వస్తానంటూ కేసీఆర్ చెప్పారంటున్నారు గులాబీ శ్రేణులు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వరుస ప్రచారాలతో హోరెత్తిపోతుందని చెప్పుకోవాలి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. ఉత్కంఠ రేపుతోంది జూబ్లీ హిల్స్ బైపోల్. ఎవ్వరికెవ్వరూ తగ్గేదే లేదన్నట్టుగా ఇటు ప్రచారంలో పాల్గొంటున్న పరిస్థితి. మాటల తూటాలు పేలుతున్నాయి. మరీ ముఖ్యంగా హై వోల్టేజ్కి సంబంధించి హై వోల్టేజ్ డ్రామా నడుస్తోంది ఇటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. ఇప్పటికే రోడ్ షోలతో ముఖ్యమంత్రి రేవంత్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్న సందర్భం. ఈ క్రమంలో జూబ్లీ హిల్స్ ప్రచారానికి కేసీఆర్ వస్తారంటున్నాయి గులాబీ శ్రేణులు. కేసీఆర్ వస్తారంటూ చెప్పడం ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎప్పుడు రంగంలోకి దిగబోతున్నారు, జూబ్లీ హిల్స్ ప్రచారానికి ఎప్పుడు ఆయన వచ్చే అవకాశం ఉంది, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, కేసీఆర్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది జూబ్లీ హిల్స్ ప్రచారానికి సంబంధించి? మధు, ఎప్పటికప్పుడు మానిటరింగ్ అయితే జరుగుతూ ఉంది. చాలా క్లోజ్ అబ్జర్వేషన్. 2 వార్ రూమ్స్ ద్వారా బీఆర్ఎస్ ప్రచారానికి సంబంధించినటువంటి వ్యవహార శైలి రిపోర్ట్ ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ సుప్రీం కేసీఆర్. అసలు ఏ నాయకుడు ఎక్కడ ప్రచారం చేస్తున్నాడు, ప్రస్తుతం గ్రౌండ్ లో ఉన్నటువంటి రియాలిటీ ఎట్లా ఉంది, మొన్నటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఏ రోజుకి ఆ రోజు రోడ్ షోల తర్వాత గ్రౌండ్ రిపోర్ట్ ఎట్లా ఉంది అనేటువంటిది బూత్ వారీగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేవలం నిజంగానే 4 రోజులే ఉంది ప్రచారానికి. ఇప్పటికీ ఎన్నికలకు సంబంధించినటువంటి హీట్ పీక్స్ కి చేరింది. ఈ 4 రోజులు మరింత హై పీక్స్ కి చేరేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఒకరిపైన ఒకరు తీవ్రమైనటువంటి పరుష పదజాలాన్ని ఉపయోగిస్తూ టార్గెట్ గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి ఒకవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముగ్గురు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నిప్పులు కక్కుతా ఉన్నటువంటి పరిస్థితి ఒకరి పైన ఒకరు. అట్లాంటి సిచ్యువేషన్, ఛాలెంజ్లు, దానికి సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగానే మనం చూసాం ఈ రోజు నిన్న ముఖ్యమంత్రి చేసినటువంటి స్టేట్మెంట్ కి అగెనిస్ట్ గా ఈ రోజు కేటీఆర్ చేసినటువంటి స్టేట్మెంట్, దానికి తర్వాత కిషన్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్, ఒకరిపైన ఒకరు ఛాలెంజ్లు, దానికి ప్రతి ఛాలెంజ్లు విసురుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది. మొత్తానికి ఇప్పటికే బీఆర్ఎస్ దాదాపు గెలిచే అవకాశం ఉందనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంటే, కాంగ్రెస్ గెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తా ఉంది. ఇద్దరి మధ్య కాదు మేం గెలుస్తామని బీజేపీ చెప్పే ప్రయత్నం కూడా చేస్తా ఉంది. సో ఏదున్నా చాలా తక్కువ టైం వచ్చింది, పోల్ మేనేజ్మెంట్ టైం వచ్చింది ఇప్పటి వరకు. సో దానిపైన దృష్టి పెట్టేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. చివరి క్షణంలో ఒకవేళ ఈ 4 రోజుల వ్యవధిలో, అంటే ఇంకా కేవలం ఈ రోజుతో మినహాయిస్తే ఇంకా 4 రోజుల అవకాశం ఉంది కాబట్టి చివరి నిమిషంలో ఓటర్లని టర్న్అవుట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కేసీఆర్ వస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. లేకుంటే పరిస్థితి కింద గ్రౌండ్ లో బాగాలేదు అనేటువంటి రిపోర్ట్ కనుకుంటే అప్పుడు రావడానికి సిద్ధం అనేటువంటిది నాయకులతో కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. మనం చెప్పాం గతంలో, మొదటగా ఆర్టీవీ ఒక అంశాన్ని బయట చెప్పే ప్రయత్నం చేస్తుంది. సిల్లీ ప్రచారాలకు దూరంగా ఉండాలి అనేటువంటిది. అంటే పబ్లిసిటీ స్టంట్ కోసం వాళ్ళ టిఫిన్ బాక్స్ లో ఫుడ్ ని వాళ్ళకే తినిపించడము, కటింగ్ షాప్ లోకి వెళ్ళి కటింగ్ చేయడము, తర్వాత మహిళల దగ్గర నీళ్లు మోస్తా ఉంటే బిందెలు ఎత్తుకొని అక్కడ పోయడము, చిన్న పిల్లల్ని ఎత్తుకోవడం, వాళ్ళకి స్నానం చేయించడం, ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలి, సీరియస్ ప్రచారం ఉండాలనేటువంటిది కేసీఆర్ షంటింగ్ ఇచ్చారు. దాంట్లో మాజీ మంత్రి మల్లారెడ్డి, తర్వాత మరొక ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షంటింగ్ ఇచ్చినట్టుగా ఫస్ట్ వార్తని ప్రచురించింది ఆర్టీవీ. సో ఈ రకంగా సీరియస్ ప్రచారం, ఏ నాయకుడు ఎక్కడ ఎలా ప్రచారం చేస్తున్నారు, దాని వల్ల జరుగుతున్నటువంటి మంచెంత చెడంతా, జనాలు ఏం చర్చించుకుంటున్నారు, వీటన్నిటినీ బేరీజు వేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తూ సూచనలు సలహాలు చేస్తా ఉన్నారు. అసలు మొదటిసారి కేసీఆర్ జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ప్రచారంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ నుంచి తీసుకుంటే బూత్ ఇన్ఛార్జ్ల వరకు, తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, నాయకులను ఎవరైతే ఇన్ఛార్జ్లుగా నియమించారో వాళ్ళందరితో ఒక రోజు ప్రచారం, హాఫ్ డే ప్రచారాన్ని ఆపివేసి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేశారు. అంటేనే బీఆర్ఎస్ జూబ్లీస్ ని ఎంత సీరియస్ గా తీసుకుంది ఉప ఎన్నిక అనేటువంటిది ఒక సంకేతం ఇచ్చే ప్రయత్నం. అంటే సాధారణంగా ఒక చర్చ జరుగుతూ ఉంటుంది మధు, ఒకవేళ ఎక్కడికెక్కడైనా అటు ఇటుగా ఉన్న సందర్భం, లేకపోతే వస్తున్న రివ్యూస్ నేపథ్యంలో కాస్త ప్రతికూలంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి అనే చర్చ జరిగిన క్రమంలో
ఇటు నేరుగా అధినేత రంగంలోకి దిగుతారని ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం అటువంటి చర్చ ఏమైనా జరుగుతోందా, లేకపోతే లేదు ఏదేమైనప్పటికీ ఒకసారి రంగంలోకి దిగాల్సిందే కేసీఆర్ అనే అంశానికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ నేతలు పట్టుబడుతున్న సందర్భం ఉందా? ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ, అంటే చివరి 2 రోజులు అనేటువంటిది ఎన్నికలకు ముందుకు అత్యంత కీలకంగా రాజకీయ పార్టీలు భావిస్తాయి. బూత్ స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ అనేటువంటిది అత్యంత కీలకం. అంటే ప్రలోభ పెట్టేటువంటిది ఈసీకి దొరకకుండా, పోలీసులకు దొరకకుండా, ఇతర రాజకీయ పార్టీలకు దొరకకుండా డబ్బు పంపకాలు, మద్యం పంపకాలు, గిఫ్టులు, లేకుంటే ఇంకా ఇతర బెదిరింపులు, గొడవలు, ఇవన్నీ కూడా లాస్ట్ 48 అవర్స్ లో జరిగేటువంటి పరిణామాలు. దాన్ని ఎవరు చేంజ్ చేసే పరిస్థితి ఉండదు. కానీ అది కూడా ఒక గేమ్ చేంజర్. అంటే ఇతర పార్టీలు డబ్బు పంచుతా ఉంటే పట్టుకోవడం, ఈసీకి పోలీసులకు పట్టించడం, తర్వాత మిగతా వాళ్ళని అక్రమంగా ప్రచారం చేసి గిఫ్ట్లు ఇస్తున్నా, ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినా వారిని నిలువరించడం. సో ఇవి కూడా గేమ్ చేంజర్ ఎన్నికల్లో. కానీ అవి ఎలాగూ చివరి 48 గంటల్లో ప్రచారం ఉండదు కాబట్టి అది ఎలాగూ చేసేటటువంటిది. కానీ ఈ 4 రోజులే అత్యంత కీలకం. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి చేస్తున్న ప్రచార తీరు, తర్వాత కిషన్ రెడ్డి చేస్తున్నటువంటి రోడ్ షోలు, ప్రచారము, వీటిని ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా ప్రజల్లోకి వెళ్ళాలి, బీఆర్ఎస్ఏ ప్రత్యామ్నాయం ఎట్లా చెప్పాలి, సో వీటిపైన ఫోకస్ చేస్తూ కొత్త అంశాలను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ప్రధానంగా రాజకీయ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి స్టేట్మెంట్లకు కౌంటర్లు ఎట్లా ఇవ్వాలి, ఇమ్మీడియట్ గా వార్ రూమ్లు ఏ రకంగా పనిచేయాలి, సోషల్ మీడియా ద్వారా ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఓటర్లకు ఎట్లా రీచ్ కావాలి, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి స్థానిక ఓటర్ల టార్గెట్ గానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం పక్కన పెడితే జూబ్లీస్ ని ఎంతవరకు ఇంపాక్ట్ చేయగలుగుతాము అనేటువంటి దానిపైనే ఫోకస్ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. 4 రోజుల్లో ఒకవేళ అత్యవసరం అనుకుంటే ఖచ్చితంగా కేసీఆర్ ప్రచారంలో పాల్గొనే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. రైట్, ఎప్పుడు పాల్గొనే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా ఏ డేట్లో కావచ్చు, లేకపోతే ఎప్పుడు పాల్గొనే అవకాశం ఉంది, లేకపోతే ఆఖరి నిమిషం వరకు చూసిన తర్వాత రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తుంది? పార్టీలో ఎటువంటి చర్చ ఉంది? ఒకటి, కేసీఆర్ ఆరోగ్యం ప్రస్తుతం పూర్తి స్థాయిలో అనుకున్న స్థాయిలో ఆయన రికవరీ అయినట్టుగా లేదు. మొన్న కూడా చూసాం మనం, హరీష్ రావు తండ్రి చనిపోయినప్పుడు వచ్చినప్పుడు కాస్త వీక్ గానే కనిపించారు, ఇమీడియట్ గా వెళ్ళిపోయారు, శ్మశాన వాటికి కూడా రాలేకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ ఆయన మానిటరింగ్ చేస్తున్నారు, ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ అనుకున్న స్థాయిలో అంటే ఒక రోడ్ షో నిర్వహించాలంటే దాదాపు 5 నుంచి 6 గంటలు ఆయన స్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి. కేవలం సింగిల్ రోడ్ షో నిర్వహించాలనే ప్లాన్ కూడా బీఆర్ఎస్ చేసింది. మొత్తం 7 డివిజన్లలో ప్రచార వాహనంలో నిల్చుంటారు. రోడ్డుకి ఇరువైపున కార్యకర్తలు, ఓటర్లు ఉంటే వారికి అభివాదం చేస్తూ వెళ్తూ మధ్యలో ఎక్కడో ఒక చోట కార్నర్ మీటింగ్ లో స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోయేటువంటి ప్లాన్ బీఆర్ఎస్ చేస్తా ఉంది. అది అవసరం అనుకుంటే. ఒకవేళ అవసరం లేదు, బీఆర్ఎస్ ఈజీగా గెలిచే సిచ్యువేషన్ ఉందంటే కేసీఆర్ నుంచి ఒక వీడియో సందేశం, ఒక వీడియోను రికార్డ్ చేసి ఎన్నికల సమయం ముగిసే కంటే ముందే, అంటే 48 గంటల ముందే, 11న ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దానికంటే ముందే 9వ తారీఖు నుంచి బంద్ ఉంటుంది కాబట్టి అంతకంటే ముందే 8వ తారీఖు రోజు ఫైనల్ గా ఒక వీడియో రికార్డింగ్ బయటికి విడుదల చేయాలి, జనాలకు, ఓటర్లకు రీచ్ అయ్యేలా అనేటువంటి ప్లాన్ కూడా చేస్తా ఉంది. సో ఈ రెండిట్లలో ఏది కరెక్ట్ అనేటువంటిది డిసైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ప్లాన్ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా పెద్ద ఎత్తున ప్రచారాలు చేయడానికి కేసీఆర్ కి అవకాశం లేదు ఆయన ఆరోగ్య రీత్యా కాబట్టి. రోడ్ షో, ఏదో ఒక కార్నర్ మీటింగ్ లో స్పీచ్ లేదు, అది కూడా సాధ్యం కాదనుకుంటే ఒక వీడియో రూపంలో ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా మన దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది ఆర్టీవీ దగ్గర. సో చూడాలి కేసీఆర్ స్ట్రాటజీ, కాస్త ఆయన స్ట్రాటజికల్ గా మూవ్ అయ్యేటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమము, తెలంగాణలో 10 ఏళ్ల అధికారము, తర్వాత ఈ మూవ్మెంట్ లో ప్రస్తుతం అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు కూడా కొంచెం స్ట్రాటజీస్ కో ముందుకు వెళ్తాం. ఫామ్ హౌస్ లో కేసీఆర్ పేరుకే ఉన్నారు కానీ జరుగుతున్న తీరుతెన్నులు అన్ని నిశ్చితంగా గమనిస్తా ఉన్నారు. ప్రచార తీరుతెన్నులపైన వీరికి సలహాలు ఇస్తా ఉన్నారు. సో ఎప్పటికప్పుడు ఆయన సూచనలు సలహాలు చేస్తూ ముందుకు పోతా ఉన్నారు కాబట్టి ఈ జూబ్లీ హిల్స్ చాలా అత్యంత క్రూషియల్, చాలా కీలకంగా బీఆర్ఎస్ భావిస్తా ఉంది రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా. కాబట్టి కేసీఆర్ ప్రచారం చేస్తారా, వీడియో రూపంలో వీడియో ఇస్తారా అనేటువంటిది కొద్ది తేలేటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా అందుకంటే ముందు ఆర్టీవీ చెప్పే ప్రయత్నం చేస్తాం, దాని సమాచారం కూడా తీసుకునే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. రైట్ మాధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ప్రస్తుతం కాకరేపుతుందనే చెప్పుకోవాలి. మాటల తూటాలు పెళ్తున్నాయి నియోజకవర్గంలో. ఈ క్రమంలో ఉత్కంఠ రేపుతోంది జూబ్లీ హిల్స్ బైపోల్. ఇప్పటికే రోడ్ షోలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. జూబ్లీ హిల్స్ ప్రచారానికి కేసీఆర్ వస్తారంటోంది గులాబీ నేతలు కావచ్చు, గులాబీ శ్రేణులు కావచ్చు. కేసీఆర్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మన 4 రోజులు మాత్రమే ప్రచారానికి గడువు ఉంది. జూబ్లీ హిల్స్ బైపోల్ కేసీఆర్ వరుస రివ్యూలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సర్వే వివరాలు తెప్పించుకుంటున్నారు మాజీ ముఖ్యమంత్రి. జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమంటూ పార్టీ నేతలకు చెప్పుకొచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అవసరమైతే తాను కూడా ప్రచారానికి వస్తానంటూ కేసీఆర్ చెప్పారు అంటుంది ఇప్పుడు బీఆర్ఎస్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.